కేంద్రం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతలు ఉంటే జైల్లో, లేకపోతే బెయిల్పై ఉన్నారని ప్రధాని ఎద్దేవా చేశారు. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రవేశపెడుతున్న బిల్లును వ్యతిరేకిస్తున్నారని బీహార్లో జరిగిన సభలో ప్రధాని విమర్శించారు. నేరారోపణలు ఎదుర్కొన్న నేతలు జైలు నుంచి ఆర్డర్లు పాస్ చేసే రోజులు పోయాయని ప్రధాని అన్నారు. దేశంలో అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లోని గయాజీలో పర్యటించిన ప్రధాని 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోదీ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు జైలులో ఉంటే తన ఉద్యోగాన్ని కోల్పోతాడని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉండి కూడా పదవులను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి కొనసాగితే అవినీతిపై పోరాటం ఎలా చేయగలమని ప్రధాని ప్రశ్నించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్నారు. వారు జైలుకు వెళితే కలలన్నీ చెదిరిపోతాయని, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. कि भ्रष्टाचार के विरुद्ध लड़ाई को अगर अंजाम तक पहुंचाना है तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए। आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया वो सस्पेंड हो जाता है, लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है। ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है, जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे। नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? जो जेल जाए उसने कुर्सी छोड़नी चाहिए कि नहीं छोड़नी चाहिए? क्या जेल में से कोई सरकार चला सकता है क्या? और इसलिए ऐसा सख्त कानून बनाने की तरफ हम आगे बढ़ रहे हैं. ఆపరేషన్ సింధూర్ విజయాలను కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ, రక్షణ రంగం విధానంలో ఆపరేషన్ సింధూర్ కొత్త అధ్యాయం లిఖించిందన్నారు. భారత్పై దాడికి పాల్పడితే సహించేది లేదని చెప్పారు. ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా సరే భారత క్షిపణులు దూసుకొస్తాయన్నారు. పాక్ క్షిపణులు భారత్కు ఎలాంటి నష్టం కలిగించలేదని ప్రధాని గుర్తు చేశారు. जब कश्मीर के पहलगाम में आतंकी हमला हुआ था, मैंने बिहार की इसी धरती से आतंकवादियों को मिट्टी में मिलाने की बात कही थी. आज दुनिया देख रही है, बिहार की धरती से लिया गया वो संकल्प पूरा हो चुका है. उधर से पाकिस्तान हम पर ड्रोन हमले कर रहा था, मिसाइलें दाग रहा था, और इधर भारत पाकिस्तान की मिसाइलों को हवा में तिनके की तरह बिखेर रहा था. पाकिस्तान की एक भी मिसाइल हमें नुकसान नहीं पहुंचा पाई. ఈ సందర్భంగా ఆర్జేడీపై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్ను ఆర్జేడీ సర్కార్ అంధకారం, అక్రమం, వెనుకబాటుతనంలోకి నెట్టిందని ఆరోపించారు. బీహార్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి వారి ఆంక్షలు, గౌరవం, అభివృద్ధిని విస్మరించిందని మోదీ మండిపడ్డారు.